దేవరకొండ పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ దేవరకొండ పట్టణానికి అభివృద్ధి ప్రదాతగా నిలిచినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలు నాయక్ గారి అండతో ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఈ నియోజకవర్గానికి ఉన్నారు. మరి వీరి అభివృద్ధి ప్రదాతలో మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి పదంలో నిలుపుకోవడానికి అన్ని విధాల సుందరీకరణ చేసుకోవడానికి ఈ నల్లగొండ జిల్లాలోనే దేవరకొండని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ఒక గొప్ప అవకాశం దొరికింది. మరి అన్ని విధాల అన్ని విషయాలను పరిగ్రహంగా తెలుసుకున్నటువంటి శ్రీమతి పున్న శైలజ గారికి ఒక మంచి అవకాశం శాసనసభ్యులు గారు ఇచ్చారు. ఈ అవకాశాన్ని మన గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి తప్పకుండా శైలజ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనిషి శాసనసభ్యులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్ని విధాల అంగులు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చినా కూడా ఈ దేవరకొండ పట్టణం అభివృద్ధికి దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీ అందరూ కూడా గమనించి మరి ఇచ్చేసినటువంటి అవకాశానికి శైలజ గారిని పెద్ద మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపించాలని నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి జిల్లాలో ఉన్నటువంటి మరి 11 మంది శాసనసభ్యులు ఈరోజు ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనం ఇంకా వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి శైలజ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి.